786 News Channel Media. Your voice, our report. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఏదైతే ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది అయితే ర్యాపిడో బైక్స్ అనేది నడుపుతున్నారు. ముఖ్యంగా యువకుల్ని కొంతమంది అయితే మహిళలు టార్గెట్ అయితే చేస్తున్నారు. రీల్స్ కోసమో, వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో. ఏదైతే ముఖ్యంగా యువకులు ర్యాపిడో ఎప్పుడైతే మీరు నడుపుతున్నారో మన ఆంధ్రాలో కానీ పక్కన తెలంగాణలో కానీ కొంతమంది మహిళలు, అందరూ కాదు, వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఆ పురుషుడు ఎవరైతే డ్రైవ్ చేస్తాడో ప్రైవేట్ పార్ట్స్ని తగిలిస్తూ ఆ వ్యక్తులను అయితే సోషల్ మీడియాలో అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారంగా వ్యతిరేకమైన యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ. అంతే ఇప్పుడు మహిళా సంఘాలు అయితే ఉన్నాయి, మళ్ళీ పురుషుల సంఘాలు అయితే రావాలి ఇంకా ఈ భారతదేశంలో. ఎందుకంటే గతంలో మేము చూసాం, ఒక ఉద్యోగి ఏదైతే బస్సులో అయితే ఆయన నిలబడి ఉన్నాడు, ఒక వ్యక్తి అయితే ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్లు తగిలించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి గబ్బు అయితే చేసింది. సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఆ వ్యక్తి. తన భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ఇలాగైతే కొంతమంది మహిళలు అయితే చీప్ పనులు అయితే చేస్తున్నారు. ర్యాపిడో నడిపేవాళ్ళు అందరూ యువకులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వెనకాల అందమైన అమ్మాయి ఎక్కిందిలే చాలే అని అనుకోబాకండి. దయచేసి ఎవరు ఎక్కుతున్నారో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందని చెప్పి మీరు బైక్ తోలినప్పుడు సైడ్లో అయితే 2 అయితే మిర్రర్స్ ఇచ్చుంటారు. ఆ మిర్రర్స్లో అయితే కొద్దిగా గమనించండి. ఆ అమ్మాయి యాక్టివిటీ ఎలా ఉంది, సెల్ ఫోన్ వాడుతుందా, సెల్ఫీలు తీస్తుందా, వీడియో తీస్తుందని చెప్పి ఒక కన్ను అయితే దయచేసి వేసి ఉండండి. ఎందుకంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నేను చూసా వీడియోస్ అయితే చాలామంది నాకు వాట్సాప్లో పెడుతున్నారు. దీని గురించి ఒక మీ 786 మీడియాలో అయితే టాపిక్ పెట్టండి అని చెప్పి కొంతమంది తెలియజేశారు. అందువల్ల యువకులు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పోయిన పరువు అయితే ఎట్లా రాదు. మరి కొంతమంది అయితే ధైర్యంగా ఉండే వాళ్ళు అయితే ఉంటారు, కానీ కొద్దిగా సెన్సిటివ్గా ఉండే వాళ్ళు అయితే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఉడ్డాగా మీ భార్యల పిల్లలు ఆడిపోతారు. పోయిన ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేరు. అందువల్ల ధైర్యంగా ఉండండి, మానసిక ధైర్యంగా ఉండండి. ఏది ఏమైనా 786 మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రజల సమస్యలే, ప్రజల పోరాటాలే మా యుద్ధం అని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.